ఆయనకి స్తోత్రము కలుగునుగాక. వాక్యం వినుచున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మీ పిల్లలు మీ ఆదరణ ఉంచుకుని అటు ఇటు తిరగొద్దు, ఎక్కడో అక్కడ కూర్చోబెట్టని కూడా ప్రయత్నం చేయండి. క్రమం ఉంటేనే దేవుడు మన మధ్య ఉంటాడు. మనం మన ఇష్ట ప్రకారం నడుచుకుంటే ఆయన మన మధ్య ఉండడు. కాబట్టి మరి క్రమాన్ని మనం పాటించాల్సిన వారమై ఉన్నాం. మన వాక్య ధ్యాన నిమిత్తమై దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, బైబిల్ గ్రంథము నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. పోయిన వారంలో నుంచి వాక్యము మనం లెక్క అనే మాట మీద మనం ధ్యానించాం. ఈ అధ్యాయంలోనే దానియేలు గురించి అట్లా ధ్యానం చేస్తా మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ప్రతి మనుషుడు ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబెడతాడు అని పోయిన వారం మనం ధ్యానించాం. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వెలుగులోకి వస్తాయి అని కూడా పోయిన వారంలో మనం ధ్యానించాం. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామో మన హిస్టరీ మొత్తం తెస్తారనమాట. మన హిస్టరీ మీకు తెలుసా? ఫోన్లో మనం ఎంతమందితో మాట్లాడామో, ఏమేమి మాట్లాడామో, ఎంతమందికి ఫోన్ పే చేసామో, ఎన్ని డబ్బులు మనకు వచ్చినాయో, మనం ఎంతమందికి పంపించామో హిస్టరీ కానీ బయటకు తీస్తే మొత్తం అర్థమైపోయింది అనమాట. లేదు వాళ్ళకి నేను డబ్బులు పంపించలేదు, లేదా మాకు డబ్బులు రాలేదు అని అన్నా కానీ సమాధానం మనకి రావాలి అంటే ఆన్సర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే హిస్టరీలో దొరుకుతుంది అనమాట. వ్యవహారం అంతా కూడా లేదంటే నేను అట్లా మాట్లాడలేదు, అట్లా చేయలేదు, అట్లా పంపించలేదు, అట్లా మాకు రాలేదు అని ఈ విషయాలన్నీ మనం బుకాయించి మాట్లాడినప్పటికీ మనల్ని ఏది పట్టిస్తుంది అని అంటే హిస్టరీ అనేది పట్టించింది అనమాట. తెలియకపోతే తర్వాత అయినా అడగండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. నువ్వు ఒకవేళ ఏం మాట్లాడే మొత్తం రికార్డ్ అయ్యిద్ది అనమాట. హిస్టరీ చేస్తే మొత్తం వచ్చేసింది కూడా. మన సంభాషణ ఎలా జరిగిందో మొత్తం. మరి ఇది మానవులకి ఎంత హిస్టరీ ఉంటే దేవుని దృష్టిలో ఎంత హిస్టరీ ఉంటుందో చూడండి. అందుకని ప్రభు అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి ఈ రెండు మన హిస్టరీని బయట పెడతాయి అన్నమాట. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. ఎవరు ఎప్పుడు ఎలాగ ప్రవర్తిస్తున్నారో మొత్తం ఆయన స్కాన్ చేస్తూనే ఉన్నాడు. ఏది ఆయన నుండి తప్పించుకొని మరుగైపోవటానికి వీలు ఏమీ లేదు. మొత్తం కూడా ఆయన కన్నులకు తేటగా ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మొత్తం ఆయనకు తెలుసు అంతే. అసలు మనకు తలంపు రాకముందు ఆయనకు తెలుసు అంటే మొత్తం. మనం నిర్మించబడక ముందుగానే మొత్తం ఆయనకు తెలుసు. ఇంకా నిర్మించబడిన తర్వాత మనం చేసే పనులన్నీ ఆయనకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆయనకు తెలుసు అన్న సంగతి నీకు నాకు తెలియదే తప్ప ఆయనకు మొత్తం తెలుసు. మొత్తం మీద మనం పోయిన వారములు ఏమి ధ్యానించామంటే మనము ప్రతి దాని గురించి దేవునికి లెక్క ఖచ్చితంగా అప్పచెబుతాం. మన వైఖరి ఎలా ఉందో మొత్తం కూడా రేపు ప్రభు మన హిస్టరీని బయటికి తీయబోతూ ఉన్నాడు. ఆ రోజున మన ముఖాలు బిక్క ముఖాలు వేయకుండా లెక్క అప్పచెప్పాలని అంటే మరి మనం అన్ని లెక్కలు కొలతల ప్రకారంగానే నడుచుకున్నట్లయితే అది మనకు చాలా క్షేమం. లేనట్లయితే మనకు ఏమీ దొరకదు కూడా, ఏమీ ప్రయోజనం ఏమి ఉండదు. పోయిన వారంలో మనం ధ్యానించిన వాక్యం. సరే, ఈ వారంలో నుంచి మరి దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. చూడండి, అవసరాన్ని బట్టి అన్ని వచనాలు చదవటం కుదరదు కాబట్టి 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను
అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, జీవాధిపతి, సర్వాధికారి, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా విమోచకుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసువి, ఆశ్చర్యకరుడవై ఉన్న మా ప్రియ ప్రభు, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచు మిమ్మల్ని కీర్తిస్తూ పూజిస్తూ కొనియాడుచు ఉన్నాం. దేవా, దానియేలు గ్రంథముల నుంచి ధ్యానాలు మాకు అందించమని, మా అందరినీ మీ వాక్కుల చేత తృప్తిపరిచి మా అందరితో మాట్లాడమని మీకే మహిమ చెల్లిస్తూ ఈ మా మనవులు, మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదివిన వాక్యం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. 4వ వచనములో దానియేలు నమ్మకస్తుడు అనేది మనకు రాయబడింది. దానియేలు నమ్మకస్తుడు అని రాయబడింది. తర్వాత దానియేలు ఎటువంటి వాడు? ఏ నేరమైనా ఏ తప్పైనా చేసేవాడు కాదు. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి అని రాయబడింది. ఆయనతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు, ఆయనతో పాటు మరి నివసించేవారు, ఆయనతో పాటు కలిసి ఉన్నవారు ఎవరు కూడా దానియేలులో ఒక నేరాన్ని, ఒక లోపాన్ని, ఒక తప్పును ఎత్తి చూపించడానికి వారి వల్ల కాకపోయిందంట. వారి వల్ల కాగలేదు. వారు నిరూపించలేకపోయారు, వారు చూపించలేకపోయారు. ఇదిగో నువ్వు పలానా రోజున ఇట్లా మాట్లాడావు కదా, పలానా రోజున ఇట్లా చేసావు కదా, పలానా రోజు ఇట్లా చూసావు కదా, పలానా రోజు పలానా వాళ్ళని ఇట్లా అన్నావు కదా, పలానా రోజు నువ్వు రాసిన లెక్కల్లో తేడా ఉంది కదా అని ఏదో ఒక కోణంలో తప్పు పట్టాలి అని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఆ విషయంలో ఓడిపోయినట్లుగా ఉంది. చూడండి, వాళ్ళు కనుగొనలేకపోయిరి అని రాయబడింది. ఉందా మీ బైబిల్లో? వారు కనుగొనలేకపోయిరి. ఎంతటి శ్రేష్టమైన జీవితం చూడండి. దానియేలు నమ్మిన ప్రభువునే మనము నమ్మాము, కానీ ఇప్పుడు ఆయన జీవితం మనకు సవాలుగా కనబడతా ఉందన్నమాట. ఎంతో గొప్ప సవాలుగా ఉందన్నమాట. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు అనే ప్రభువుని గురించి మనం హెబ్రీ పత్రికలో 7:26 చదువుతాం కదా. ఈ వ్యక్తి కూడా దానియేలు ప్రభు లక్షణాలకు దగ్గరగా పడుతున్నాడు. చూడండి, ప్రత్యేకంగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడని ప్రభువుని గురించి రాయబడితే ఆ ప్రధానుల్లోనూ అధికారుల్లోనూ అక్కడ పనిచేసేవారు అందరిలో ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఈయన గురించి ఏమి రాయబడిందంటే నమ్మకస్తుడు అని రాయబడింది. దానియేలు నమ్మకస్తుడు. అవునండి, మనం సంఘములో, సమాజములో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో నమ్మకస్తులుగా ఉండట చాలా విశేషం. డబ్బులు అందరికాడ ఉంటాయి, ధనం అందరికాడ ఉంటుంది, చదువులు ఉద్యోగాలు అందరికి ఉంటాయిలే, కానీ మనం నమ్మకమైన వారిగా ఉండటం అనేది చాలా విశేషమైనది. అటువంటి వ్యక్తులు మనకు చాలా తక్కువగా అరుదుగా పడతారనమాట. బైబిల్లో చాలామంది భక్తులు మనం చూస్తూ ఉంటాం, మరి చాలామంది నమ్మకంగా లేరు, కొద్దిమంది మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ కొద్ది మందిలో దానియేలు ఒక్కడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఏ తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు అని రాయబడింది. దానియేలు నుంచి మన యొక్క ధ్యానాలు ఏమిటి అని అంటే దానియేలు నమ్మకస్తుడు అని రాయబడింది. దేంట్లో నమ్మకస్తం? మాట్లాడే విషయాల్లో కానీ, రాజుకి లెక్కలు అప్పచెప్పే విషయంలో కానీ, లెక్కలు రాసే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న, మనం సంఘములో కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా మనకి ఏదైనా ఒక పని అప్పచెబితే దాంట్లో కానీ మనం నమ్మకంగా ఉన్నామా లేదా అన్నది ఇప్పుడు మనం ఆలోచన. ఎందుకంటే దానియేలు నమ్మిన దేవుణ్ణే మనం కూడా నమ్మాం.
అదే జీవితం మరి మనకుందా లేదా? ఒకవేళ లేదు అనంటే ఆ జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో ఒక వస్తువు లేదు అనంటే తెచ్చుకోవడానికి ఎలాగ ప్రయత్నం చేస్తామో, ఒక వస్తువు కావాలని ఎట్లా మనం ఆశపడి తెచ్చుకుంటామో, మన జీవితంలో ఒకటి లేదు అనంటే మాత్రం అది మనం సంపాదించుకునే వారంగా అది కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు ఆ గోడ గడియారం ఆడుతుందా ఆడట్లేదు? మీరు తెలివి కలిగిన వాళ్ళు చెప్పండి. అది ఆడుతుందా ఆడట్లేదా? ఇప్పుడు దానికి ఏం తీసుకొని రావాలా? తేకపోతే ఇంకా అదంతే. ఇప్పుడు దానికి ఒక లోపం ఉందా లేదా? లోపం ఉందన్నమాట. ఇప్పుడు దానికి వేయాల్సింది వేస్తే సరిపోతుందన్నమాట. అట్లానే దానియేలు నమ్మకస్తుడు. మరి నేను కూడా అట్లున్నానా లేదా? ఇది మన ప్రశ్న. ఉండానా లేదా? లేదు అనంటే ఇప్పుడు దానికి బ్యాటరీ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? దాన్ని తీసుకొచ్చి వేయాలి. ఇప్పుడు మన జీవితంలో నమ్మకత్వం అనేది లేదు అని అనుకుంటే ఇప్పుడు దానియేలు నుంచి మన సవాలుగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అవును, నేను ఏ విషయంలో సరే నమ్మకంగా నేను ఉండాల్సిందే అని నిర్ణయం తీసుకోవాలన్నమాట. దీనికి సహాయకరంగా కొన్ని రెఫరెన్స్లను మనం ధ్యానం చేద్దాం, చూద్దాం. బైబిల్ గ్రంథములోనే మరి సంఖ్యాకాండములో 12వ అధ్యాయము వచనం 7 చదువుదాం. చూడండి, సంఖ్యాకాండం అధ్యాయము 12 వచనం 7లో ఏమి రాయబడింది చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి గురించి ప్రభు చెప్తున్నాడు? మోషేను గురించి. ఎవరికి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు అంటే ప్రభు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే మోషేను గురించి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అసలు చూడండి, అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని ఎవరు చెప్తున్నారంటే ప్రభువే చెప్తున్నాడు. రెండోది, ఎవరి గురించి చెప్తున్నాడు అంటే మోషేను గురించి చెప్తున్నాడు. మూడోది, ఎవరికి చెప్తున్నాడు? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? అహరోను, మిరియాము వాళ్ళిద్దరికి చెప్తున్నాడు అన్నమాట. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇది ఒక మనిషి మరొక మనిషిని గురించి చెప్తే మనం ఒక మాదిరిగా తీసుకోవచ్చు. కానీ దేవాతి దేవుడు మరి మోషేను గురించి ఏమి నొక్కి చెప్తున్నాడంటే అతడు నా ఇల్లంతట్లో. ఆ ఇల్లు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇల్లు అంటే అర్థమైంది సంఘమే. నేటి కాలంలో క్రొత్త నిబంధన సిద్ధాంత ప్రకారంగా పోల్చుకుంటే ఇల్లు అంటే సంఘమే. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అయితే క్రొత్త నిబంధన సిద్ధాంత ప్రకారంగా మరి ఇల్లు అంటే దేవుని సంఘం. సంఘంలో మనం నమ్మకంగా ఉండామా? ఇది ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ సంఘంలో నమ్మకంగా ఉండామా? ఒక వ్యక్తి అన్ని కూడికలకు వస్తాడు అని ప్రభు మనల్ని నమ్ముతున్నాడా? నమ్మకమైన వాడని మన గురించి చెప్తున్నాడా? చెప్పేటట్లుగా మనం అవకాశాన్ని మనం ఇస్తున్నామా? మోషే మీలాంటి వాడు కాదు, సైన్యంలో ఉన్న సమూహం లాంటి వాడు కాదు, మిగతా ప్రజల లాంటి వాడు కాదు. మోషే అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రాయబడింది. ప్రభు సాక్షాత్తు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట, నమ్మకమైన వాడని. సంఘములో నిన్ను గూర్చి ఆయన ఖచ్చితంగా ఆరాధనకు వస్తారు, ఖచ్చితంగా కూడికలకు వస్తారు, ఖచ్చితంగా ప్రయాణానికి వస్తారు, ఖచ్చితంగా ఆరంభం నుంచి ఆఖరి వరకు ఉంటారు అనేది సాక్ష్యం ఏమైనా ఉందా? వీటిలో ఏదైనా ఒక సాక్ష్యం ఉందా? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సంఘములో మనం సంఘంలో నమ్మకత్వం మనం కలిగి ఉండాలండి. మోషేను గురించి ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు గురించి ఏమి చెప్పబడిందో చూడండి. వాక్యాలు మనం చదవటం, వినటం, చెప్పటం అంత మాత్రం కాకుండా మనము దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవటం చాలా గొప్ప సంగతి. ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలన్నమాట. డాక్టర్ గారు చెప్తాడు, ఉదయం పరగడుపున ఇది వేసుకోవాలి, తిన్న తర్వాత ఇది వేసుకోవాలి, మధ్యాహ్నం ఇది, రాత్రి ఇది అని చెప్తాడు. అవన్నీ విని తర్వాత వాటిని కానీ మనం స్వీకరించకపోతే, అవి కానీ మనం వేసుకోకపోతే జబ్బుగానే ఉంటుంది, టాబ్లెట్లుగానే ఉంటుంది. కానీ వాటిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మన జబ్బు అంతా తగ్గిపోతుంది. వాక్యం కూడా అంతే.
వినాలి. వాక్యం కూడా అంతే. ఊరికి నువ్వేదో బైబిల్ ఇటు తీసి చదివి అట్లా మూసేస్తే నీకు ఉపయోగం ఏం లేదు. చదవబడిన వాక్యాన్ని మనము మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకోవాలి, అది మనం తీసుకోవాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఇప్పుడు దానియేలు గురించి మనం చదువుతున్నాం, ఆయన నమ్మకస్తుడని. తర్వాత మోషేని గురించి ఏం చెప్తున్నాం, ఏం చదువుకున్నాం, ఆయన నమ్మకస్తుడని. దానియేలు దేంట్లో నమ్మకస్తుడు అని అంటే, తన దగ్గరున్న పనిచేసే వర్కర్లందట్లో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళందరిలో నమ్మకమైన వాడు. ప్రధానులు కానీ అధికారులు కానీ. దానియేలు గ్రంథంలో ఇందా మనం చదివిన వచనం చదవండి, అక్కడ ఏమి రాయబడింది చూడండి. దానియేలు గ్రంథంలో ఎవరెవరిలో ఆయన నమ్మకస్తుడు చూడండి. ఆ సామాన్యమైన వ్యక్తులు కాదు వాళ్ళు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను. చూడండి, చిన్న చిన్న వాళ్ళు కాదంట, ప్రధానుల్లోనూ. ప్రధానులంటే రాజు తర్వాత ఉన్న ప్రధానులు అన్నమాట. మిగతా వాళ్ళంతా ప్రధానుల్లోను వాళ్ళ దృష్టిలోనూ నమ్మకంగా ఉన్నాడు. తర్వాత అధిపతుల్లో వాళ్ళ దృష్టిలో కూడా నమ్మకం ఉన్నాడు. తర్వాత ప్రఖ్యాతి. ఇప్పుడు వీళ్ళు సామాన్యమైన ప్రజలండి, వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు మంచి చదవరులు, అధికారులు, ఉన్నతులు, వాళ్ళ మధ్యలో దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడని రాయబడింది. మరి భూమి ఆకాశాలు సృష్టించిన ప్రభు మోషేని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనంటే, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇల్లు అనంటే సంఘమే. క్రొత్త నిబంధన సిద్ధాంత ప్రకారంగా ఇల్లు అంటే సంఘమే. సంఘములో ఫలానా వ్యక్తి నమ్మకంగా ఉంటాడు అని ఎవరైనా చెప్తున్నారా? రేపు మనం చనిపోయిన తర్వాత మన శవపేటిక దగ్గర, మన తల దగ్గర, మన దగ్గరకు వచ్చి మన ముఖం చూసి సంఘములో ఈ వ్యక్తి చాలా నమ్మకమైన వ్యక్తి, ఈ వ్యక్తిని కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది అని ఎవరైనా చెప్పేటట్లుగా మనం బ్రతుకులు ఉండాలా? సంఘములో అటువంటి పేరు సంపాదించుకోవటం చాలా గొప్ప సంగతి అండి. చదువులు అందరికి ఉన్నాయి, ఉద్యోగాలు అందరికి ఉన్నాయి, ఆస్తుపాస్తులు అందరికి ఉన్నాయి, పొలాలు స్థలాలు అందరికి ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో నమ్మకంగా బ్రతకటం అంటే అసలు పెద్ద సవాల్ అది. ఇప్పుడు మోషాని ప్రభువు మెచ్చుకుంటున్నాడా లేదా? మెచ్చుకుంటున్నాడు. చూడు, ప్రభువు మోషే పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడా లేదంటే సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రాయబడింది. హెబ్రీ పత్రికలో కూడా ఆయన గురించి 3వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. పౌలు భక్తుడు క్రొత్త నిబంధనలో ఆయన గురించి రాశాడు. సంఖ్యాకాండంలో సాక్షాత్ ప్రభువే వెలుగుతున్నాడు. చూడండి మోషకి ఎటువంటి సాక్ష్యం ఉందో చూడండి. చాలామంది అవార్డులు పొందుకున్నాము, మంత్రి గారు, కలెక్టర్ గారు నాకు అవార్డు ఇచ్చాడు అని అంటారు కదా. అస్సలైన అవార్డు, ఆత్మీయమైన అవార్డు ఏంటంటే ఇదే అవార్డు అంటే. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఇదే అవార్డు అంటే. ఇక సంఘములో ఒక వ్యక్తిని గురించి మంచి సాక్ష్యం చెప్పాడంటే ఇదే అవార్డు. ఒక వ్యక్తిని గురించి కొంతమంది వ్యక్తులు చెప్పగలిగారంటే ఇదే అవార్డు అంటే ఇదే. వాళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళే భౌతికంగా ఏదో కప్పో ఏదో ఇస్తారనమాట, ఏదో పెన్నో ఏదో బుక్కో ఏదో ఒకటి ఇస్తారనమాట, అది అవార్డు అని అంటాం. అది భౌతికంగా కనపడేది అది. కానీ కనపడని అవార్డు మనం కలిగి ఉండాలి. మోషేని గురించి చూడండి, ఏమి గంభీరమైన మాట చెప్తున్నాడు చూడండి. ఇంట్లో నమ్మకత్వం. ఏమంటే సంఘములో మనం వచ్చి వాక్యం చక్కగా వింటాము అని ఎవరన్నా మన గురించి ఎవరన్నా చెప్తున్నారా? అన్ని కూడికలకి ఈ రీతిగా వచ్చింది అని ఎవరన్నా మన గురించి చెప్తున్నారా? సంఘం నిన్ను గురించి నువ్వు ఒక విశ్వాసి అని సాక్ష్యం ఇస్తా ఉందా? ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా మోషే మనకు కనపడుతూ ఉన్నాడు. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇక తర్వాత సాగిపోద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, బైబిల్ గ్రంథములోని దినవృత్తాంతముల
రెండవ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 31వ అధ్యాయము వచనం 20 చదువుదాం. దినవృత్తాంతముల హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. చూడండి, హిజ్కియాని గురించి ఏం రాయబడింది? మోషే ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ నమ్మకమైన వాడు. మోషే ఇంట్లో నమ్మకమైన వాడు. మరి హిజ్కియాని గురించి మనం చూస్తూ ఉంటే పనిలో నమ్మకత్వం. మనం ఏదైనా ఒక పని కలిగి ఉన్నామా భూలోకంలో అంటే ఆ పనిలో మనం నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని రాయబడింది. పనిలో నమ్మకత్వం కలిగి ఉన్నాడంట. అందుకనే హిజ్కియా ఒక రోజున ఆయనకి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మరణకరమైన రోగం కలిగినప్పుడు యెషయా భక్తుడు వచ్చి, ఇక నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, చనిపోయామండి అయినా అలా ఇల్లు చక్కబెట్టుకో అని అన్నప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసాడు అనమాట. ఏడుస్తావు, కన్నీళ్ళు విడుచు, యెహోవా దేవా నీ దృష్టికి అనుకూలముగా ఎట్లా నడుచుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. వెంటనే కొంత దూరం పోయిన తర్వాత యెషయాకి మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నువ్వు తిరిగి మళ్ళీ హిజ్కియా వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పుము, నేను నీకు 15 సంవత్సరాలు మరలా నీకు ఆయువును పొడిగిస్తున్నాను. ఏమిటి కారణం? అంతలేక ప్రార్థనకి జవాబు వచ్చింది. ఏమిటి అని అంటే ఆయన నమ్మకస్తుడు. పనిలో నమ్మకత్వం రాయబడి చూడండి. ఇందాక మనం చదివిన వచ్చిన మరలా చదవండి 20వ వచనాన్ని. ఎట్లా ఉన్నాడంటే హిజ్కియా అంతటిని ఇలాగ జరిగించి, యూదా దేశం అంతటిని ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయానికి రండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాలు ఏం రాయబడి చూడండి. మొదటి వచనాల్లో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో ఒకవేళ హిజ్కియా లాగా మనం కానీ భక్తి చేస్తుంటే మనం అడగటానికి కూడా బాగుంటుంది. నమ్మకస్తుడే కాకుండా న్యాయంగా ఎట్లా జరిగించానో నీ కార్యక్రమాలు ఏదైనా సరే నేను లోపం లేకుండా జరిగించాను కదాయా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వెంటనే స్పందించి మరలా యెషయాకి మళ్ళీ చెప్పి మళ్ళీ తిరిగి పంపించి 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్ మళ్ళీ పొడిగించాడండి. నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఒక్కసారి మన పనిలో నమ్మకత్వాన్ని కోల్పోయామంటే ఇక ఎన్నటికీ ఈ సమాజం మనల్ని నమ్మదు. ఒక్కసారి ఒక వ్యక్తి పొరపాటు చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి పోతే మనం నమ్ముతారండి. ఆ ఇంట్లో ఏదో నువ్వు తీసుకుని వచ్చావు పొరపాటున, మళ్ళీ రెండోసారి పోతే వాళ్ళు క్షమించామని అంటారు, కానీ ఎందుకని మంచిది వచ్చిందా ఒకసారి కన్ను పెట్టి చూడు ఎందుకని మంచిది అంటారనమాట. లేదు మార్బల్స్ పొందినా చెప్పలేము, కానీ కన్నే చూడండి ఎందుకైనా మంచిది. ఒక్కసారి నమ్మకం పోయిందంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం అన్నమాట. కానీ హిజ్కియా చూడండి నమ్మకంగా ఉన్నాడు. చూడండి
నువ్వు పనిచేసే కాడ నిన్ను నమ్ముతున్నారా? ఇంట్లో నిన్ను నమ్మి ఏదన్నా పెడితే ఉన్నిస్తున్నావా? నమ్మకం. ఇటువంటి వ్యక్తులు భూలోకంలో చాలా మంది కొరతగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ఉంటారని మనం మన జీవితాల్లో చూపించాలండి. మన జీవితాల్లో మనం రుజువు చేయాలన్నమాట. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగా ఉంటారు అని మనమే నిరూపించలేకపోతే ఇంకెవరు నిరూపిస్తారు చెప్పండి? మనమే ఉండకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పండి? వ్యక్తులు మనకు మాదిరిగా పడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలను మనం సవాలుగా తీసుకుని వారి వల్లే మనం కూడా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఎంత గొప్ప సంగతి చూడండి. వాళ్ళ ఇంట్లో అది ఉంది కాబట్టి మన ఇంట్లో కూడా ఉండాలి, ఆ విషయంలో పోటీ పెడతాం. కానీ మరి దానియేలు అలా ఉన్నాడు, మోషే ఎలా ఉన్నాడు, హిజ్కియా ఎలా ఉన్నాడు, నేను కూడా అలాగ ఉండాలి అని ఆ విషయంలో ఎందుకు తపన రావట్లేదు? ఆ విషయంలో ఎందుకు అసలు ఆలోచన రావట్లేదు? అక్కడ ఓడిపోతున్నాం చూడండి. ఏదైతే మనకు లోపంగా ఉందో, ఏ విషయంలో మనం దిగజారిపోతున్నామో ఆ విషయంలో మనం సరిచేయబడాలి, ఆ విషయంలో మనం దిద్దుకోవాలి. ఆయన పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడన్నమాట. ఒక ఆయన ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ నమ్మకం ఉంటే, మరొక ఆయనేమో దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉంటే, మరొక ఆయనేమో అంతట్లో నమ్మకం ఉన్నట్లుగా మనం చూస్తాం. రాజు చాలా చాలా పనులు చక్కబెట్టాలా. ప్రవక్తులు వస్తారు, ప్రవక్తులకు బయలుపరచబడింది వచ్చి రాజులకు చెప్తారన్నమాట. రాజులు పని జరిగించాలా, పని జరిగించే విషయంలో నియమం ప్రకారంగా జరిగించాడని రాయబడింది. నమ్మకంగా చేశాడంట చూడండి. సాగిపోదాం చూడండి బైబిల్ గ్రంథంలోని కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం 8 చదువుతాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 8. మా విషయంలో ఎవరు ఇతను కొలసీలకు రాసిన పత్రిక తీసారా? మొదటి అధ్యాయంలో 7 చదవండి. మా ప్రియుడై తోడి దాసుని వలన మీ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో ఇప్పుడు చూడండి, ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. కొంతమంది వ్యక్తులు చెప్పుకుంటుండగా, కొంతమంది వ్యక్తులు చెప్పగా ఇన్న మాటలు, నా పేరు చెబితే డబ్బులు ఇవ్వరు కానీ నువ్వు ఏదన్నా ఒక మాట చెబుతారంట కదా, నువ్వు చెప్పరాదా అని అన్నారు. సమాజంలో నా పేరు చెబితే ఇవ్వరు కానీ, మేము అడిగితే ఇవ్వరు కానీ, కాబట్టి నువ్వేదన్నా ఒక మాట చెబుతావా, నువ్వు చెబితే పని అయిద్దంట కదా, నువ్వు చెబితే ఇస్తారంట కదా అని అనే ఈ మాటలు సమాజం ప్రస్తుతం జరుగుతున్నాయా లేదా? మన ఊర్లో కాకపోయినా ఎక్కడైనా జరుగుతున్నాయా లేదా? జరుగుతుంది. ఏమిటి కథ? అసలు ఎందుకు ఇట్లా వచ్చింది? నేరుగా ఆ వ్యక్తి పోయి అడిగి తీసుకుంటే రావు అనే ఆ వ్యక్తికే అప్పటికి వచ్చింది. మరి రికమెండేషన్ జరగాల్సి వస్తుంది అనమాట. నువ్వు వెళ్ళి అడిగితే పని అవుతుందా, నేను వెళితే కాదు అనే అటువంటి అనుమానం వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే, నువ్వు చేసే పని విషయాల్లో నీ మాటలు నా మాటలు మన ప్రవర్తనలో ఎప్పుడైతే తేడా వచ్చిందో అప్పుడే ఎదుటివారు మన మీద విశ్వాసాన్ని కోల్పోతారు, నమ్మకత్వం. క్రొత్త నిబంధనలో చూస్తాం, క్రొత్త నిబంధనలో శ్రేష్ఠమైన భక్తుడిగా మనం చూస్తాం అపోస్తలుడైన పౌలు. నేను క్రీస్తుని పోయి నడుచుకున్నాను అని నొక్కి చెప్పిన వ్యక్తి ఈయన కదా. నేను నడుచుకోండి అని చెప్పిన వ్యక్తే ఎపఫ్రా అనే వ్యక్తిని గురించి గంభీరమైన సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు.
ఒక్కసారి నమ్మకం పోయినట్టే మళ్ళీ మనం నమ్మటం చాలా కష్టం. అర్థం అంటే సాక్ష్యం కూడా ఒకసారి మీద విశ్వాసం ఒక్కసారి కానీ తేడా వచ్చిందంటే ఇక అంతే పరిస్థితి. కానీ ఒక శ్రేష్టమైన మాటను ఎఫ్ఎఫ్రా గురించి భక్తుడు అతడు మా ఏమండి మా విషయంలో నమ్మకమైన ప్రచారకుడు. అక్కడ 8వ చూడండి చూడండి సన్న అక్షరాలతోటి మీ విషయంలో కూడా మా విషయంలోనూ మీ విషయంలో ఇప్పుడు మన దాకా వచ్చిందనమాట. ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఒకవేళ నెక్స్ట్ తరం నమ్ముకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు మాదిరిగా పడుతున్నారు, ఎఫ్ఎఫ్రా మాదిరిగా పడుతున్నాడు. అతడు మా విషయంలోనూ మీ విషయంలోనూ క్రీస్తు నమ్మకమైన పరిచారకుడు. నమ్మకమైన పరిచారకుడు. నీకు ఒక పని అప్పచెబితే ఒకవేళ ఆ పని చేయగలిగితే మంచిది, చేయలేదు, కుదరలేదు, వేరే చోటకి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది, మరి ఆ పని విడిచిపెట్టి వెళ్తావా లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి వెళ్తావా? ఇదే నమ్మకత్వం అంటే. అర్థమవుతుందా? నీకు ఒక పని అప్పచెప్పారు, సాపలేయాలా, ప్రతి బుధవారం వచ్చి నువ్వు సాపలేయాలా, లేకపోతే ఆదివారం వచ్చి సాపలేయాలా. ఆ రోజు నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు అట్లా వెళ్ళిపోయి నేను ఇంటికా లేనని చెబుతావా లేకపోతే వెళ్ళేటప్పుడు ఒక మనిషికి బాధ్యత అప్పచెప్పి వెళ్తావా? సమాధానం చెప్పండి. ఎట్లా? ఎవరికైనా అప్పచెప్పి వెళ్తావా లేకపోతే చెప్పకుండా పని ఉందని వెళ్ళిపోతావా? ఒకవేళ అటువంటి పరిస్థితేనా ఎఫ్ఎఫ్రాది అలాగ ఉంటాడా? బైబిల్లోని చదువుదాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మాటను మనం చదువుదాం. ఇప్పుడు అప్పు చెబుతావా లేకపోతే వెళ్ళిపోతావా అన్నది మనం ధ్యానం చేస్తా ఉన్నాం. 20వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము వచ్చిన 20 చదువుతున్నారు చూడండి. దావీదు ఉదయమున లేచి ఇప్పుడు చూడండి వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? దండులో ఉన్న సైన్యములో ఉన్న నీ అన్నల దగ్గరికి వెళ్ళు, వారి యొక్క సమాచారాన్ని తెలుసుకుంటురా అన్నప్పుడు ఉదయాన్నే లెగిచి ఆయన తన గొర్రె మందలు ఆడ వదిలేసి తన పనికి ఆయన పోకుండగా ఏం చేశాడంటే ఆ బాధ్యతలు వేరే కాపరికి, వింటున్నారా, ఆ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పి, ఏంది సాపలేదు ఏడబోయి ఉంటే నేను ఉన్నాను ఇక్కడ అని పెద్దగా మాట్లాడుతుంటారన్నమాట. నువ్వు చేసింది ఒక తప్పు అయితే మళ్ళీ మళ్ళీ సంఘములో ఒక బాధ్యత నిన్ను నమ్మి అప్పగిస్తే దాన్ని మధ్యలో వదిలేసి అసలు ఏం చెప్పకుండా నేను లేను అనని వెళ్ళిపోవటం, ఆ విషయాల్లో మనం మారుమనసు పొందాలన్నమాట. దావీదు ఇక్కడ మనకు మాదిరిగా పడుతున్నాడు చూడండి. వాళ్ళ నాన్న చెప్పాడు ఏమని? యుద్ధ భూమిలో మీ అన్నోళ్ళు ఉన్నారు, నీ రాజు సౌలు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి అని అన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన పనితనాన్ని కనపరుస్తున్నాడు చూడండి, ఆయన లక్షణాన్ని కనపరుస్తూ ఉన్నాడు చూడండి. ఉదయాన్నే లేచి ఆంతుని చెలోచిలక అన్నట్లు వెళ్ళిపోకుండా ఆయన కలిగి ఉన్న మందను ఏం చేశాడు? మరొక వ్యక్తికి అప్పగించాడు. ఈ వారంలో ఎవరు ఆయన లేడు, ఆయన ఊరికి పోయాడు, ఆయన లేడు, ఆయన పెళ్ళికి పోయాడు, ఆయన లేడు, వేరే చోట ఉన్నాడు. సరే, అవసరాన్ని బట్టి వెళ్ళొచ్చు, కానీ ఆ బాధ్యత మరో సహోదరునికి
చెప్తున్నాడు, ఎపఫ్రా అనే వ్యక్తి మా విషయంలో నమ్మకమైన వాడు, ఈ విషయంలో కూడా నమ్మకమైన వాడు. ఇప్పుడు మనం చదువుకున్నా మనకు వస్తుంది అది, పౌలు గారి దృష్టిలో చదువుకున్నా కూడా అది వాళ్ళకి వస్తుంది. నమ్మకమైన వాడు. అప్పు చెప్పే అటువంటి మనసు మనకి, అటువంటి అనుభవంలోకి వచ్చావా? చెబితే ఈ రోజు నాకు కుదరదు, ఈ బాధ్యత మీరు తీసుకోండి అనండి, మనం వేరే వాళ్ళకి పురమాయించాలన్నమాట మన బాధ్యతని. నమ్మకం అంటే అదేనండి. టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఎట్టంటే అట్టు లీవులు పెట్టరు, తెలుసా? వాళ్ళు ఎట్ట పెడతారు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఈరోజు నేను రావట్లేదని మెలకుండా ఇంట్లో ఉండిపోరు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు? లేఖ రాయాలన్నమాట. గౌరవనీయులు అయినా అధికారులకు, అయ్యగారులకు మా విన్నపం ఏమనగా, ఈరోజు మా అనారోగ్య కారణం చేత నేను స్కూల్కి సెలవు పెడుతున్నాను అని తారీఖు మొత్తం వేయాలన్నమాట. లెక్క లేకుండా ఎట్టంటే అట్టు కుదరదు. ఏ స్కూల్ కంటే ఇది గొప్పది కాదండి. అది గవర్నమెంట్ స్కూల్ అయితే, ఇది గవర్నమెంట్ సృష్టించిన ఆయన స్కూల్ ఇది, అంతేక. ఈ పాఠశాల గవర్నమెంట్ సృష్టించిన ఆయనది, అదేమో గవర్నమెంట్ సృష్టిలో ఉన్న స్కూల్. అది ఏది గొప్పది? కొంతమంది నీకెందుకు నేను వస్తాను పో అని అంటారు. అది రాత్రి మాటలో, తెల్లారేసరికి మళ్ళీ వేరే వాళ్ళకి ఒప్పందం అయ్యి వారికి వెళ్ళిపోవటం పనులకి. పని విషయాల్లో నమ్మకత్వం అండి. పని విషయాల్లో నమ్మకత్వం, మనం చేసే పనిలో నమ్మకత్వం ఉండాలన్నమాట. ఏమి చెప్తున్నామో అదే మనం ఆచరించే వారి ఉన్నప్పుడు అప్పుడే వచ్చింది మన గురించి నమ్మకం. మనం అవునంటే అవును, కాదంటే కాదు. హిందీలో ఎట్టుందనమాట, హాతో హా, నైతో నై. అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడు వస్తాం ఈ అనుభవంలోకి? మనం చెప్పి 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 ఈ మౌత్ చూడండి ఏమైపోయింది. చూడండి ఒకసారి, చూడండి బాగు చేయాలన్నమాట. చెప్పి చెప్పి పాడైపోయింది. అరిసి 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 ఊదిపోయినట్టు. బాగు చేయాలి. ఇది పాడైంది కానీ మనం బాగుపడలేదు. ఎట్లా అయిపోయిందో చూడండి. సవాలుగా తీసుకోవాలి. మనం ప్రతి వచ్చినాన్ని సవాలుగా తీసుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనమంతా నమ్మకమైన వారమేనా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మోషే నమ్మకమైన వాడా కాదా? దానియేలు నమ్మకమైన వాడా కాదా? దావీదు నమ్మకమైన వాడా కాదా? హిజ్కియా నమ్మకమైన వాడా కాదా? నమ్మకమైన వాడు. మరి ఇప్పుడు ఎపఫ్రా కూడా నమ్మకమైన వాడే కదా. ఇంకొక ఆయన కూడా చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6:21 చూడండి. 6:21 మీరును తెలుసుకొనుటకు తుకీకుని గురించి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీ క్షేమము తెలుసుకొని, మీ క్షేమం తెలుసుకొని ప్రియ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు చూడండి నమ్మకమైన వారు. దానియేలు నమ్మకస్తుడు మనకు అర్థమైపోయింది. మోషే నమ్మకమైన వాడని మనకు అర్థమైపోయింది. హిజ్కియా నమ్మకమైన వాడని మనకి అర్థమైపోయింది. దావీదు కూడా నమ్మకంగానే ఉన్నాడు, అందుకనే గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పడని అర్థమైంది. ఎపఫ్రా నమ్మకమైన వాడని మనకు అర్థమైంది. ఈయనెవరు? తుకీకు. ఈయన నమ్మకమైన వాడా కాదా? ఈయన
మొత్తం 6 డజన్ మంది మనకు అగపడతా ఉన్నారు. ఇప్పుడు మన కాడికి వచ్చిందనమాట ప్రశ్న. ఇప్పుడు మరి మనం కూడా అట్టనే ఉన్నావా? ఏదో ఊరికి ప్రార్థనకు వచ్చి పోయేవారిగా ఉన్నావా? మనం అట్టనే ఉన్నావా? వాళ్ళలాగా ఉన్నావా? వాళ్ళలాగుంటే అయ్యా నువ్వు చెబితే ఇస్తారయ్యా, నేను చెబితే నా ముఖం చూస్తే డబ్బులు ఎవరు ఇరు, కాబట్టి నువ్వు పోయి ఎవరికైనా చెబితే నువ్వు పోయి మాట్లాడితే నీ ద్వారా పని అయింది. ఎందుకు ఆ బతుకు? అసలు ఆ బతుకు ఎందుకు అంటున్నా? మంచిగా బతకడానికి ప్రయత్నం చేయి. చల్లని బ్రతుకు, చల్లని రూపాయి అంటే అదే. మరి వీళ్ళ గురించి చూడండి, సాక్షాలు ఏం చెప్తున్నాడు చూడండి. ఒనేసిముని గురించి మనం ఫిలోమోను పత్రికలు చదువుతాం. నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని ఒనేసిముని గురించి పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి ఫిలోమోనుకు లేఖ రాశాడు. ఊరికి బాప్తిస్ము. అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే, నమ్మి బాప్తిస్ము తీసుకోండి అంటే నువ్వు నమ్మతలకి బాప్తిస్ము తీసుకుంటే తొందరపడి ఇంతవరకు నీలో నాణ్యత రాకపోయా, ఇంతవరకు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు లేకపోతున్నాయి, ఎదుటి వారు మన మాటలు నమ్మకపోతున్నాయి. ఈ 6 భక్తులు మనం చూసాం కదా. ఈ 6 భక్తుల్లో ఏ భక్తుడికి మనం సరి సమానంగా లేకపోతే మళ్ళీ అదే ప్రభువుని నమ్మితే అవునే ఆమె చెప్పిందంటే చెప్పినట్లుగా చెప్పినట్లుగానే జరిగిస్తారు, అట్లా నడుచుకుంటారు అని నిన్ను మనలందరి గురించి సాక్ష్యం రాకపోతే కూర్చున్నాం. సాక్ష్యం లేకపోతే దేనికండి? విషయంలో నమ్మకత్వం, ప్రతి విషయాల్లో నమ్మకత్వం, పనిలో నమ్మకం, ఇంటిలో నమ్మకత్వం. చూడండి ఉన్నాయా నమ్మకాలు? ఉన్నాయా లేవు? ఇంట్లో నువ్వు నమ్ముతున్నావా? నమ్మకంగా ఉంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? 2-3 మీకు చెప్పమంటారా? నమ్మకంగా ఉంటే మనకు వచ్చే ప్రయోజనాలు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 28:20లో ఏం రాయబడి చూడండి. సామెతల గ్రంథం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా నువ్వు కానీ ఉన్నావంటే చాలు, దీవెనలు మెండుగా కలుగుతాయి అని రాయబడింది. ఇప్పుడు 6 వ్యక్తులను మనం చూసాం. 6 వ్యక్తులు మనం చూసాం, వారు నమ్మకంగా ఉన్నారు. సరే, మనం కూడా నమ్మకంగా ఉంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే, నమ్మకంగా ఉంటే ఏం కలుగుద్దంట? దీవెనలు కలుగుతాయి అంతే. నువ్వు సంఘంలో నమ్మకంగా ఉండవంటే చాలు, దీవెన వచ్చేసిద్ది అంతే, ఇక చాలు. తర్వాత నమ్మకంగా ఉంటే మనం అధికారులు అవుతామని కూడా రాయబడిందండి. లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం వచనం 16 చదవండి. ఎదుటికొచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, వాళ్ళ మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉంటేవే కనుక 10 పట్టణముల మీద అధికారమై ఉంది అని వానితో చెప్పాను. రేపు యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకల్లో యెరూషలేమును కేంద్రం చేసుకొని ప్రపంచం అంతా పాలించే టైంలో నమ్మకంగా ఉన్న వాళ్ళని ఆ టయాన, ఇదిగో పట్టణం అంటే నరసరావుపేట ఒక పట్టణం, చిలకలూరుపేట ఒక పట్టణం, పిడిగిరాళ్ళ ఇనకొండ అనేది ఒక పట్టణం అన్నమాట. ఎన్ని పట్టణాల మీద చెబుతున్నాడు? ఎన్ని పట్టణాల మీద అంట ఒక అధికారి? చదవండి, ఆ వచనం చదవండి మళ్ళీ. లూకాసు వార్త 19:16. అతడు, బల మంచు దాసుడా,
కొంచెంలోనే ఉన్నావు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. కనుక ఎన్ని పట్టణాలంట? 10 పట్టణాలు. పట్టణ ప్రజలకు, పట్టణం అంటే పెట్టడం అదొక పట్టణం అన్నమాట. ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారి ఉండు. అంతే. రేపు ఒకవేళ ప్రభు ఈ పదవి గారిని అప్పచెబితే మీకు ఒక సంగతి తెలుసా? ఇప్పుడు ఈ అధికారులు ఎన్ని ఓట్లు వేసి ఎంత మెజార్టీ వచ్చినా కానీ ఒక అధికారి 5 సంవత్సరాలు మాత్రమే పాలిస్తాడు. నిండా 5 సంవత్సరాలు ఉండదు, 4.5 సంవత్సరాలు అయిపోయింది అనమాట. కానీ ఈ 10 పట్టణాల మీద అధికారిగా ఎన్నాళ్ళు ఇస్తాడంటే 1000 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పక్కన పెట్టండి, 1000 సంవత్సరాలు పక్కన పెట్టండి. అసలు ఏమన్నా పోల్చడానికి ఉందా? 5, 1000 ఏమంటే 5, 1000 పోల్చడానికి ఏమన్నా ఉందా అసలు? అప్పుడు ఎంత తక్కువ ఉంది? ఇంకా 995 995 సంవత్సరాలు పక్కన పెడితే చూడండి, ఈ ఒక 5 ఈ లోకంలో అధికారులు ఈ పట్టణాల మీద, ఈ రాష్ట్రాల మీద, దేశం మీద 5 ఏళ్ళే, ఎక్కువ చేయటానికి లేదు, ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. కానీ 1000 సంవత్సరాల పాలనలో ఆ 10 పట్టణాల మీద నువ్వు అధికారం ఉండవంటే చూడండి, నువ్వే రాజు ఆ 10 పట్టణాలకి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం నమ్మకంగా ఉన్నప్పుడే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగినంటే ఇదే. 10 పట్టణాల మీద అధికారం. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి, కొంచెంలోనే ఏమండి, కొంచెమే మనకి ఉంది ఆయువి, కొంచెమే. అసలు ఇంటికి పోతామని కూడా నమ్మకం కూడా లేదనమాట. కొంచెమే, ఏ రోజుకి ఆ రోజు కొంచెమే మనకి. మీ ప్రభు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని రాయబడింది. రెప్ప పాటున ఆయన వస్తాడని రాయబడింది. కొంచెంలోనే, ఈ కొద్ది కాలంలోనే బాప్తిసం తీసుకున్నాం, అంత 10 ఏళ్ళు అయింది. కొంచెం కాలంలోనే, కొద్ది కాలంలోనే ప్రభు రావచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. కొద్దిలోనే ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకుంటే అధికారులు అవుతామంటున్నాడు. తర్వాత మళ్ళీ కొంతమంది నమ్మకత్వం అంటే ఏదో ఇవాళ వరకు నమ్మకంగా ఉండి రేపు వదిలిపెట్టేది కాదు. నమ్మకత్వం అంటే కళ్ళు, కాళ్ళు, పళ్ళు మొత్తం పోయేంత వరకు నమ్మకం ఉండాల్సిందే. మనిషి చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాల్సిందే. ఏదో బాప్తిజం తీసుకున్న సంవత్సరంలో నమ్మకంగా ఉండి తర్వాత సంవత్సరంలో దబిడిదిబిడిగా ఉంటాం కాదు. చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాల్సిందే. ప్రకటన గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరని చెరల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఆ నమ్మకం ఎప్పుడు దాకట్ట? కొంతమంది ఈ సంఘానికి ఒక 4 సంవత్సరాలు, ఆ సంఘానికి ఒక 4 సంవత్సరాలు అట్లా పోతారు. మరణించేంత వరకు ఒకే సంఘంలో ఒకే చోట అంటు కట్టబడి ఉంటే ఎంత సాక్షి ఉంటుంది చూడండి. మరణ టయాల్లో కొంతమంది సాక్ష్యాన్ని కోల్పోతారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మరణము వరకు నమ్మకంగా ఉండు. అట్టుంటే ఏం కలుగుతుందంట? నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. మరణం వరకు. క్రైస్తవ భక్తి ఏదో తొందర గబగబు చేసేది కాదు. ఇది ఇన్ని రోజులని నియమించుకొని చేసేది కాదు, ఇన్ని సంవత్సరాలను నియమించుకొని చేసేది కాదు. మరణం వరకు, లేదంటే 2 ఆప్షను, ప్రభు వచ్చేంత వరకు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగాల్సిందే. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత 2 విషయాల్లో ఏదో ఒకటి మనం ఎదుర్కోవాల్సిందే. ఒకటి, మన యాత్ర ముగిస్తాం, లేదా టైం ఇంకా బాగానే ఉందంటే ప్రభు రావచ్చు. ఏదో ఒక రకంగా మనకి యాత్ర అనేది ఆగిపోతుంది అనమాట. మరణించినప్పుడు మన యాత్ర ఆగిపోతుంది, లేదంటే ప్రభు తీసుకుపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి? మనం
ఈ సంవత్సరం తేడా వచ్చింది అంటే అది ఆరోగ్య విషయంలో తేడా పర్వాలేదు, తేడా వచ్చిందన్నా పర్వాలేదు, నువ్వు వేసే దాంట్లో తేడా వచ్చిందన్నా పర్వాలేదు, కానీ భక్తిలో నమ్మకంలో మాత్రం తేడా రాకూడదు. దాంట్లో తేడా రాకూడదు. ఈ మైక్ తేడా వచ్చినా పర్వాలేదు, కానీ ఈ మైక్ మాట్లాడే మనిషి మాత్రం తేడా రాకూడదు. అదవుతుందా? ఈ మందిరం అంతా తేడా వచ్చింది, మందిరం స్లాబ్ అంతా సరిగా లేదు, తేడా ఉంది అంటే పర్వాలేదు, కానీ మందిరంలో కూర్చున్న జనులు తేడా ఉన్నారంటే అదే ప్రమాదం. ఏది ప్రమాదం? మందిరంలో పెయింట్ సరిగా లేవు, అక్షరాలు సరిగా లేవు, కరెంట్ సరిగా లేదు అంటే అది పెద్ద విషయం కాదు. మందిరంలో వస్తువులు సరిగా లేవు అంటే అది పెద్ద విషయం కాదు, కానీ మందిరంలో కూర్చున్న భక్తులు, ఆయన ఆరాధించే వ్యక్తులు సరిలేదంటే మాత్రం అది పెద్ద తేడా. అందుచేత నమ్మకంగా ఉంటుంది. జీవికి కిరీటం ఇస్తాను. ఏదైనా నీకు ఒక పని అప్పు చెబితే దాంట్లో నమ్మకంగా చేయి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకంగా రా. మరి ఏ కార్యక్రమాలైనా సరే నమ్మకం. ఎవరైనా నీకు ఇచ్చారు, మళ్ళీ నేను ఫలానా రోజు ఇస్తాను అన్నప్పుడు ఆ మాట ప్రకారంగా నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చే. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోయే ఉంటే చాలా కష్టం. మళ్ళీ పైగా క్రైస్తవులు మళ్ళీ అసలు యేసు ప్రభుని తిని తాగుతున్నాం మనం. అందరూ మామూలుగా అంత భోజనం తింటా ఉంటే మనం ఆ భోజనంతో పాటు మనం ప్రభుని తింటున్నాం, ప్రభుని తాగుతున్నాం. అవునా కాదా? ఇప్పుడు లేదది యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు రక్తం. ఇప్పుడు దాని అర్థం ఏంది? మనం యేసు ప్రభుని తింటున్నాము, యేసు ప్రభుని తాగుతున్నాం. మరి మన వైఖరి జాగ్రత్తగా ఉండాలా లేదా? మన ప్రభు నమ్మకమైన వాడు కదా, మన ప్రభువు నమ్మిన భక్తులు కూడా నమ్మకంగా ఉన్నారు కదా, మరి మనం కూడా అలాగ ఉండాలి కదా. ఆ విషయాల్లో మనం ఒకవేళ తప్పిపోతే, తొలగిపోతే మనం సరి చేసుకుందాం, దిద్దుకుందాం. దానియేలు గురించి మనం ఏం చదివాం? దానియేలు గురించి, దానియేలు ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ఆయన నమ్మకంగా ఉన్నాడు అని చదివాం. నమ్మకమైన వాడు. ఇది మనం మన జీవితానికి అప్లై చేసుకోవాలన్నమాట, తీసుకోవాలి. మనం మాదిరిగా అవును, అవునంటే అవును. మీటింగ్ పోతున్నాం, మరి ఎవరు పోతున్నారు? ఆయనకి ఆ మనిషి నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ ఇప్పుడు నీ సవాసం ఉంటే లేకపోతే ఇదే నమ్మకత్వం. నేను కూడా అంటావు, ఎంతమంది అడిగా అంత బాగానే ఉంది, ఏం చేయాలి? రాలే అన్నావు, ఆ మనిషి రాకపోతే అన్నావు, అడిగితే రావా? ఉత్తర భారతదేశంలో నడుచుకుంటూ పోతారు, ఒక చిన్న దాని గురించి ఎంత భక్తి. 2 కిలోమీటర్ల నడిచే విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతావా? ఒక సాధారణమైన ఒక మనిషి కోసం అన్నమాట వెనక్కి తీసుకుంటావా? బాలేవాడు మాటమే, అసలు ఆయన మాటమే, ఆ మాటమే అంటున్నారు భక్తులు. ఓ అసలు ఆ మాట ఏం లేదు. మళ్ళీ నువ్వు కూడా ఆరాధన చేస్తున్నావు, మళ్ళీ కూడా మళ్ళీ పరిశుద్ధ 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 నువ్వు కూడా పాడబడుతున్నావు. మళ్ళీ జీవితంలో
ప్రభు మనల్ని చూసి మోసలాగా మోసాన్ని ఎట్లా మెచ్చుకున్నట్లుగా మనం కూడా మెచ్చుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. 10 రూపాయలు ఇవ్వాల్సిన 10 రూపాయలు వచ్చి తర్వాత ఇస్తాను, అది ఇవ్వలేదు, పోయింది 2 రూపాయలకి నీ నమ్మకం పోయింది. 2 రూపాయలకి నమ్మకం పోయింది, ఇస్తానన్నావు ఇవ్వలేదు. ఆ మనిషి కరెక్ట్ అంటే ఏం కరెక్ట్లే, మా డబ్బులు ఇవ్వాల్సింది ఎంత, నువ్వు ఎంత? 2 రూపాయలు. నీ సాక్ష్యం గొప్పదా 2 రూపాయలు గొప్పదా? పోగొట్టుకున్నా చూడండి. అందుకని ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, నిష్ఠ కలిగి ఉండాల్సిందే. ఒకవేళ ఇప్పుడు దాకా జరిగిపోతే ఆ విషయంలో మార్పులు పొంది మళ్ళీ మనం కరెక్ట్గా ఉంటానికి ప్రయత్నం చేసుకోవాలన్నమాట. ఇందాక గడియారం కానీ సరిలేదు, సరి చేయబడాలంటే బ్యాటరీ వేయాలన్నట్లుగా ఇప్పుడు మన వాక్యమే మన బ్యాటరీ. అవునా? ఆ గడియారం తిరగాలంటే దానికి ఏం కావాలా? దాని జీవానికి బ్యాటరీ కావాలన్నమాట. మనకు బ్యాటరీ వాక్యమే. మన బ్యాటరీ వాక్యమేనండి. ఇది మనం కానీ అప్లై చేసుకుంటే మనకు ఛార్జింగ్ అయినట్టు కాదు, మనం నడిపించి బలపరిచి ఈ వాక్యాన్ని మనం తీసుకోవాలన్నమాట. గురిగా పెట్టుకోవాలి, భక్తులు మాదిరిగా పెట్టుకోవాలి, ఆచరించే వారిగా ఉండాలి. ఎక్కడ లోపం అవుతుంది ఒక్కొక్కటి సరి చేసుకుంటా కరెంట్ మొత్తం పోయిందండి అంటే మెకానిక్ పిలిస్తే మొత్తం వరుసను సరి చేసుకుంటారన్నమాట. ఎక్కడెక్కడ ఫీజులు పోయినాయి, ఎక్కడెక్కడ వెళ్ళట్లేదు, మొత్తం ఎట్లా చెక్ చేస్తాడో, ఏ విషయంలో ఎవరి దగ్గర నేను తాడబడ్డాడో ఆ విషయం అన్ని సరి చేసుకుంటే చాలా గొప్ప సంగతి. అట్లా ఎప్పుడు వరకు రావాలి అంటే మరణం వరకు రావాల్సిందే. ఏదో ఒక 10 ఏళ్ళు సరిగా ఉండి తర్వాత వదిలిపెట్టేది కాదు. మరణం వరకు అలాగుండడానికి ప్రభువైన దేవుడు మనల్ని ఉద్దేశించి ఆయన మహిమను విడి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కలవరి శిలువలో కాచి మనందరి పాప శాపములో తీసివేయడం కొరకై శిలువలో బలియాగం చేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు మృతుని గెలిచి తిరిగి గెలిచిన ప్రభుకి నమ్మకస్తులుగా బ్రతుకుదాం. అలాగ బ్రతకడానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రభు, సర్వాధికారి శక్తిమంతుడా, మీకు స్తోత్రం. మాకు ముందుగా ఉన్న భక్తులు వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి పనులు ఎలా ఉన్నాయి, వారి పరిచయం ఎలా ఉంది, అవన్నీ మేము చూసాం. ఏది చూసినా వారు మీ దృష్టిలో నమ్మకంగా ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. నాయన మేము మీ సన్నిధానంలో, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో నమ్మకమైన మాకు నేర్పించుకొని మీ దయగలిగిన సలహా చెప్పుకుంటున్నాం. కృప చూపండి, దయ చూపించండి, నడిపించే నజరేయుడైన మా ప్రభువాన్ని మీకు మహిమ చెల్లిస్తూ ఈ మా మనవులు మా ప్రార్థనలకి ఇచ్చుమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాలు నెమ్మదిని దయచేయమని మీకు మహిమ చెల్లిస్తూ మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని, నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదావు, ఆశీర్వాదించెదావు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను సయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. మరి అనురాధ యోహాను వారికి అనుగ్రహించబడిన కుమారుడు ఏం పేరే? సురేంద్రను ప్రభు హెచ్చించాడు, మరి మార్కులు ఇచ్చాడు.
10వ తరగతులు విజయం సాధించడానికి కృప చూపాడు కాబట్టి ప్రభుని స్తుతిస్తూ మరి బిడ్డ కొరకు మనం ప్రార్థన చేసి మరి పలహారాన్ని పంచుతాం. ప్రార్థన చేయండి.